అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది. మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ అది ఒక దగాయ్. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది? మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఈ రోజు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది పోరాడారు? మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి. సమరాన్ని దూకే నేతాజీ, అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ. తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరజీవి. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆహుతి అయ్యాడు అమరజీవి వెళ్ళి. ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారా చూసి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం, అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుగు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు, మైనారిటీలందరినీ కూడా చేయుత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే నందమూరి తారక రామారావు తొరత ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు. ఏ ప్రపంచంలోనే ఏ పార్టీకి లేనది కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అటువంటి ఒక నిబద్ధతతో, ఒక అంకుట దీక్షతో, ఒక క్రమశిక్షణతో ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు దాంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు
ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆనాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి ఈ స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ రైతులకైతేనేమి, ఇప్పుడు మేము హిందూపూర్, నేను మా రాయలసీమలో 90% ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే, అలాగే 50 లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే, ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మనం కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, అలాగే ఒక 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూలు, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే ఒక మండలానికి, అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, ఇలా ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను, మెడికల్ కాలేజీలను ఇవ్వడం జరిగింది. అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా. అటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం, ఏదో ఒక మహాకవి చెప్పిన కవితోడు గుర్తుకొస్తుంది. అదే ఎందుకు జరుగుతున్నాయని అడిగాను. ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను, చేయలేకపోయారు. తర్వాత అన్ని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు. అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది. ఆ ద్వేషంతో మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని 40 మందిని చంపేశారు. ఆ తర్వాత అతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ ఎన్కౌంటర్లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి, రాజకీయ వ్యాపారం. దీనికి అడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు, పవన్ కళ్యాణ్ లెక్కలేదు, వేదిక పైన లెక్కలేదు, మీరు లెక్కలేదు. అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం, అరాచకాలను పరిస్థితి, దాడులు, కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు, రాష్ట్రంలో ప్రజలున్నారనే ఆలోచన లేదు. రాష్ట్రాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, కులాలు కూడబెట్టవు. మంచి పాలకులు, మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం. నా ఆలోచన, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మేమిద్దరం
కలిసి పొత్తులు పెట్టుకున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, నా ప్రియ మిత్రులు నందమూరి బాలకృష్ణ గారికి, ఇంకా నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా వేదికను అలంకరించిన ఎందరో మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికన్నా ముఖ్యంగా ఈ సభకు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలకి నా శుభాభినందనలు. చాలా మందికి డౌటు, అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తెలుగుదేశంలో లేడు, జనసేనలో లేడు, ఇంకా ఏ పార్టీలో చేరలా, మొన్నే దరిద్ర పార్టీని వదిలేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరనప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఇగోలన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్య రక్షకులు ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు వారికి అభినందనలు తెలియజేయడానికి, పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి అందుకని నేను ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడ ఉన్నా. ఇప్పుడు కృష్ణార్జునులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు. నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా, అందరూ కాదన్నా, ఎంతో మంది అది ఎలా కుదురుతుందన్నా కూడా ఖచ్చితంగా ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిశారు, వీళ్ళు కలవాలి అన్నా వీరిద్దరూ ఇప్పుడు కలిశారు. అతి త్వరలో నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ 151 మంది, అంటే అభినవ కౌరవులు 151, వీళ్ళందరినీ తుదముట్టించే కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద, కాషాయ జెండా మీద కపిరాజు ఉంటే నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు మొన్నే చెప్పారు, తిట్లు తిన్నా నేను వదిలేది లేదు అని. తప్పకుండా రాబోయే 4-5 రోజుల్లో ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి, ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది. నేను రోజు మిమ్మల్ని 1 గంట సేపు వాయించేస్తున్నా, రచ్చబండల పేరు చెప్పి. ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఏది అడ్రస్ లేదు. సరే, మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది. కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ లాగా అలా గేటు పెట్టి మళ్ళీ పట్టుపోయారు. అంతా మోసం, దగా. రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్ చేశాడు. దేనికిరా అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఎక్కడ ట్రక్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది. డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆషికి ట్రేడింగ్ అని దానికి ట్రేసెస్ అన్ని కూడా మనం చూసాం. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా,
జగన్నికి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు, జెండా దించు జెండా. మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు, హిట్లర్ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు. సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. సహకరించలేదు, ముందుకు రాల వాళ్ళు రక్షించడానికి. కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. కార్మిక నాయకుల కోసం వస్తే కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను. దురదృష్టం, అనుకున్నంత పని చేయలేకపోయారు. సంతోషం. ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను. ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిస్తే చూడలేడు, నలుగురు నవ్వుకుంటే చూడలేడు, 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు. ఏమంటారు అలాంటి వాడిని? చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు? తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు? ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు? ఓ దాష్టీకుడు, ఒక సైకో అంటాం. జగన్ జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. 1 man's courage makes a majority అంట. 1 man's courage. జగన్ కి సంబంధించిన కొనసాగడం, అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కాదని చెప్పి నేను బయటకు వచ్చాను. రాజకీయంగా నేను ముందరికి పోవాల్సినప్పుడు ఒక మనసున్నటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి. నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు భ్రమలో ఉండిపోయినా. కానీ ఈ రోజు తెలిసింది, 4 సంవత్సరాల కిందటే తెలిసింది. ఈ రోజు మరింత దృఢపడింది. కేవలం వీళ్ళు అవకాశం కోసం వచ్చే వాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి గుణం వాళ్ళకి లేదండి. ఈరోజు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరందరూ కూడా 2.5-3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీలోకి పోదామని చెప్పి. నిన్న మొన్న వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు, సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు, మీరు రావాలని చెప్పి ఆహ్వానం పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలన్నా వద్దా మీరందరూ కూడా చెప్పండి సోదరులారా. ఇచ్చినటువంటి అభిమానంతో మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన 25 సంవత్సరాలుగా సేవ చేశానో అదే స్ఫూర్తితో, అదే శక్తియుక్తులతో, అదే కట్టుబాట్లతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేదానికి
మీరందరూ కూడా, ఎందుకంటే స్థానికంగా చాలా మందికి గడిచిన 25 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి జరిగినటువంటి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి. దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. గ్రామాల్లో మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా సమన్వయం చేసి అందరి గౌరవాలు నిలబడే రకంగా మనమందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే రకంగా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మాతో చెప్పంపించారు. మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని శనివారం రోజు వీళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఒకటే చెప్పా, నిర్ణయం తీసుకునే ముందు నాతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా నా విషయం తెలియజేయాలా, వీలైనంత మందికి నేను నచ్చజెప్పాలా, కన్విన్స్ చేయాలా, నాతో పాటు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక 3 రోజుల్లో సమావేశం పెట్టుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నా నిర్ణయం చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తదనంతరం ఆ మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నన్ను కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తాము, ఫోన్లో మాట్లాడతారు, మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మీకు సముచిత స్థానం ఉంటుంది, తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నన్ను కోరడం జరిగింది. ఈ రెండింటినీ నేను చూసిన తర్వాత 29 సంవత్సరాలు కష్టపడినా నన్ను పట్టించుకునేటువంటి నాయకత్వం వైపు పోవాలన్నా, నేను 29 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మంచి మనసుతో నాకు స్నేహహస్తం అందించినటువంటి వ్యక్తి వైపు పోవాలా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత, అనుచరులందరితో మాట్లాడిన తర్వాత స్నేహహస్తం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.